హలో అండి. వీడియో చేసి చాలా రోజులైపోయింది. నాకున్న టైట్ షెడ్యూల్‌లో కరెక్ట్ టైంకి వీడియో తీయడానికి అవ్వడం లేదు. ఏదైనా ఈరోజు నా ఎడినియమ్స్‌ని కంపల్సరీ క్యాప్చర్ చేయాలనుకున్నాను. సో, ఇలా వీడియో. యాక్చువల్‌గా అయితే ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా పూసాయి నాకు ఎడీనియం ఫ్లవర్స్. ఆ ప్లాంట్ స్టేజెస్‌ని చాలా మిస్ అయ్యాను నేను వీడియో తీయలేక. నాకున్న టైట్ షెడ్యూల్. అయినా గూడా ఈరోజు ఎలా అయినా తీయాలనుకున్నాను. అయితే ఒక 2 ప్లాంట్స్‌ని ప్లాంటేషన్ చేయడం కోసం ఈరోజు రెడీ చేసుకున్నాను. అది వీడియోలో చూపించాలనుకున్నాను. అదేంటంటే ఒక 7 డే రోజ్ ప్లాంట్ ఒకటి, తర్వాత ఇలా బంచెస్‌లా వస్తున్నాయి కదండీ! క్రేపర్ రోజ్ అలా అదొకటి. అదేంటో తెలీదు. ఈ సీజన్‌లో చాలా ప్లాంట్స్‌ని లాస్ అయ్యాను నేను. ఈ మే, జూన్ ఈ మంత్స్‌లో. మేబీ చాలా ఎక్కువగా ఎండ ఉండడం వల్ల అనుకుంటా. ఇవి టెంపరేచర్ ఉండడం ఒక రీజన్ అయ్యుండొచ్చు. అయితే రూట్ రాట్ ఏదైనా వచ్చిందా? అసలెందుకు ఎండిపోయిందని చాలా వరకు నేను ట్రై చేశాను గానీ, అసలు నాకు రీజన్ తెలియలేదు. నాకు అనిపించిన రీజన్ ఏంటంటే, ఇవి ఓన్లీ ఎండ వల్లే ఇలా అయిపోయినాయని. చాలా రోజ్ ప్లాంట్స్ చనిపోయినాయి. ఇంకా చాలా. ఈ బంతి పూలు, తర్వాత ఈ చామంతులు ఏంటంటే, లాస్ట్ సీజన్‌లో ఉన్న ఆ ప్లాంట్స్ మాట అవి. ఇవి చామంతి మొక్కలు కొంచెం హైట్ అయినాయని వాటి టిప్స్ కట్ చేసి మళ్ళీ ఇలా పెట్టాను ఇవి. చూడాలి ఎలా వస్తాయో. చామంతి మొక్కలు కూడా చాలా బాగున్నాయి. ఇవి నేను తెప్పించుకున్న ప్లాంట్స్. అసలు ఇంత ఎండలో కూడా నాకేంటో మరి అదే ఇంకా పిచ్చి అలానే ఉంటది కదా! అంటే లాస్ట్ టైం కూడా నేను ట్రై చేశాను ఈ 7 డే ప్లాంట్‌కి. నాకు దగ్గరలో ఉన్న నర్సరీలో ఎక్కడ అది దొరకలేదు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇలా యూట్యూబ్‌లోనే ఎవరో సేల్‌కి పెడితే అది అలా ర్యాండమ్‌గా చూస్తున్న షార్ట్స్‌లో చూసాను నేనది. చూసి ఆర్డర్ చేశాను. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఆర్డర్ చేసిన రోజే నేనేం చేశానంటే వీటికి సాయిల్ మిక్స్ అది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. సో, ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ వెజిటబుల్ పీల్స్‌ని నేను చాలా వరకు డ్రై చేశానన్నమాట. ఆ డ్రై అయిన వాటితోటే సాయిల్ మిక్స్ అది చేసుకున్నాను నేను. చేసి ఈ 2 పాట్స్ రెడీ చేసుకున్నానన్నమాట. చూడ్డానికైతే మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చూడాలి మరి నాటిన తర్వాత ఎలా ఉంటాయో ఇవి. ఇవి వీడియోలో చూడడమే. నేనెప్పుడూ రియల్‌గా చూడలేదు ఈ ప్లాంట్‌ని. సో, ఫ్లవర్స్ అవి చెట్టు నిండా ఉండడం, అవి గూడా చాలా రోజులు అలానే ఉండడం. అంటే బుషీగా పెరగడం, నెక్స్ట్ ఫ్లవరింగ్ చాలా ఎక్కువ రావడం ఈ ప్లాంట్ స్పెషాలిటీ అన్నట్టు నేను చూసాను. సో, ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంటదన్నది చూడాలి. అలానే నా దగ్గరున్న 2 కలర్స్ అంటే పింకు, రెడ్ ఈ 2 గూడా ఈ బంచెస్‌లా ఉండే రోజ్ ప్లాంట్స్ 2 గూడా పోయాయి. సో, అందుకని ఏం చేశానంటే నేను ఇంకొకటి ట్రై చేద్దాం అన్నట్టు తెప్పించాను. 2 బానే ఉన్నాయి. 2 డేస్‌లోనే వచ్చేసాయండి ప్లాంట్స్ ఇవి. ఇదొచ్చి ఇంకొక ప్లాంట్. ప్యాకింగ్ చాలా బాగుంది. ఆకులు కూడా అసలు వడిలిపోలేదు. మేబీ చేసిన నెక్స్ట్ డే గాక నెక్స్ట్ డే రావడం వల్ల మరేంటో తెలీదు. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఆ రూట్స్ ఉన్న ఏరియాని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. సో, అందుకని దాన్ని కొంచెం అలా కదిపి ఇంకా యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసాను ఇది. చూడాలి మరి ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతాయో. ఎందుకంటే లాస్ట్ 2 డేస్ నుంచి ఇక్కడ కొంచెం వెదర్ బానే ఉంది. సో, మరి నా లక్ ఎలా ఉంటదో ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఎండ బాగా వస్తే మళ్ళీ ప్లాంట్స్ పోతాయేమో అనుకుంటున్నాను. మాక్సిమం షేడ్‌లో పెట్టడానికే ట్రై చేస్తానివి. చూడాలి. ఇవి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చూద్దాం. ఏమైనా మనకి నచ్చిన ప్లాంట్ చాలా కాలం నుంచి దాని కోసం ట్రై చేసినప్పుడు అది సడెన్‌గా మనకిలా దొరికితే చాలా హ్యాపీగా ఉంటది కదా!
నేనైతే మాత్రం చాలా హోప్ తోటే ప్లాంట్స్ పెట్టాను ఈ 2. చూడాలి ఏమవుతాయో. సో, వీటికి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా మళ్ళీ నేను వీడియో తీస్తాను. ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. గాలి చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మాకు. సో, అందుకని అవి అలా ఊగిపోతున్నాయి. సో, మాక్సిమం అంతా బాగానే చేశాను. జస్ట్ వాటరింగ్ ఇచ్చి వీటిని షేడ్‌లో పెడతాను. సో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్లవరింగ్‌తో మళ్ళీ.